హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరికీ హరే కృష్ణ అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మైండ్ గురించి మాట్లాడుకుందాం. మన మైండ్ చెప్పింది మనం వినాలా, మనం చెప్పింది మన మైండ్ వినాలా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో జరిగేది మైండ్ చెప్పిందే వాళ్ళు వింటారు. దాన్నే మనం ఎమోషనల్ అంటాం. వాళ్ళు విచక్షణారహితంగా మైండ్ చెప్పింది విని, మైండ్ తన కంట్రోల్లో లేకుండా చిన్నదానికి బాధపడిపోయి ఏదేదో ఒకటి చెయ్యాలనుకుంటారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఇంకోటి చేస్తారు. చేసి అయిపోయిన తర్వాత బాధపడతారు. దానికి బదులు మనం సైలెంట్గా ఉండాలి. సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అండి. ఆ వెపన్ని మనం ఎంత ఇదిగా వాడతామో మన జీవితం అంత బాగుంటుంది. రిలేటివ్స్లో అవమానం జరిగిందా, ఓకే సైలెంట్. మైండ్ చెప్పిద్ది మనం వాళ్ళకి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పిద్ది. మైండ్ చెప్పింది మనం వింటామా? వినకూడదు కూడా. మైండ్ చెప్పింది ఎప్పుడు వినకూడదు. మనం సైలెంట్గా ఉండి ఆలోచించాలి ఏం చేయాలి అని. ఎవరైతే మైండ్ చెప్పింది వినకుండా సైలెంట్గా ఉంటారో వాళ్ళ మనసులో భగవంతుడు ఎప్పుడూ నివాసం ఉంటాడండి. మనం సైలెంట్గా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనకి ఏవి అనుకూలించకపోయినా భగవంతుడు చూస్తూనే. కానీ ఒక్కటండి, మన కర్మఫలాలని మనం ఎప్పటికీ మార్చలేం. కాబట్టి మైండ్ చెప్పింది విని చెడు మార్గంలో పోకుండా, మనం మైండ్ చెప్పింది వినకుండా మన మార్గంలో మనం ఉంటే కొన్నాళ్ళకు ఆ మైండ్ చెప్పడం ఆ విధంగా మనం సైలెంట్గా ఉండి మన నిర్ణయాలు మనం చేస్తూ మైండ్కి మనం డైరెక్షన్ ఇద్దాం.